శ్రావ్యం చూడగానే ఆ, ఇది ఇది ఒక్కటి మాత్రం ఎడిట్ చేయండి. శ్రావ్యం చూడగానే నా చిన్ననాటి లవ్వులు కూడా గుర్తుకొచ్చాయి. సో చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాగే యానీని చూడగానే నా కూతురు గుర్తుకొచ్చింది, అలాగే నా చెల్లెలు కూడా గుర్తుకొచ్చింది. సో వెల్ పర్ఫార్మ్డ్ యానీ, వెరీ సటిల్, వెరీ. ఇంకొకటి ట్విస్ట్ ఉండింది లాస్ట్ 5th ఎపిసోడు, చాలా హై ఇంటెన్స్ ఎమోషన్ తోటి. బట్ అదంతా మీకు ఎందుకు సస్పెన్స్తో ఉంచామంటే రేపొద్దున మీరు మళ్ళీ అది చూసి రెండోసారి చూసి రాయడం కోసం అని చెప్పేసి, మీ రివ్యూ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం అని చెప్పేసి ఆ ట్విస్ట్ అలా ఉంచాం. సో మొత్తం అంతా చూసి మీరు ఎంజాయ్ చేస్తారని మళ్ళీ అనుకుంటున్నాను. ఓవరాల్గా చూస్తే నేను ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ ది డైరెక్టర్ మిస్టర్ శ్రీకాంత్ పల్లె. నేను వాళ్ళ ఆవిడని అడిగాను, ఆవిడ నా పక్కన కూర్చున్నారు. ఆవిడ విపరీతంగా నవ్వుతోంది అన్ని సీన్స్కి, వాళ్ళు చేస్తున్న కోతి పనులకి అన్నిటికీ. నేను అంతా అయిపోయిన తర్వాత, ఏమ్మా ఇది మీ ఆయన కథేనా అంటే, అదేనండి ఇంచుమించు అన్నారు. అంటే ఆయన కథే అదే. మేము కూడా లొకేషన్లో అడిగాము. ఆయన హీరో పేరు శ్రీకాంత్ పల్లె కదా. అవునా, సరే మరి అందులో సమీరా కూడా ఆయన కథలో ఉందా అని అడిగాను. ఆవిడ అందుకు కూడా నవ్వుతోంది. అంటే నాకు అర్థం కాలేదు, ఇప్పుడు ఇంతకీ సమీరా కథలో ఆయన కథలో ఉన్నట్ట లేనట్ట, అది మీరు తర్వాత కనుక్కోవాలి ఆయన పిలిచినప్పుడు. సమీరా చాలా బలమైన ఇంపాక్ట్ చేసినట్టుందండి, అందుకే బయోపిక్ లో యాడ్ చేశారంటే అర్థం చేసుకోవాలి.